ఏంటి శేఖర్ గారు చెప్పండి. నేనంతా హోరాహోరీగా అఫ్కోర్స్ వాళ్ళు ఎల్లో మీడియా పెద్దగా ప్రాముఖ్యత ఇచ్చి ఉండకపోవచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే జయచంద్రారెడ్డి ఏమో అక్కడ ఆ రకంగా చేస్తే సరే సస్పెండ్ చేశారు. మరి ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఆడవాళ్ళ జోలికి వస్తే అదే చివరి రోజు లేదా మద్యం అని ఇప్పుడు ఏదో చెప్తుంటారు కదా. మరి ఏమైంది ఇంతకాలంగా సాగుతున్నటువంటి ఈ కథలో ఎందుకు టీడీపీ ఎమ్మెల్యే మీద చర్య తీసుకోలేదు? అలాగే ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పలువురు మీద మహిళల మీద మహిళల వేధింపులు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తే కూడా పట్టనట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు సుధీర్ రెడ్డి గారి విషయంలో ఏం చేయబోతున్నారు సార్? ఈ సందర్భంగా నిన్న ఏదైతే కోట వినూత దంపతులు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో రాయుడు వీడియో చూసిన తర్వాత నాకు కేసీఆర్ గారికి మాట్లాడిన ఒక డైలాగ్ గుర్తొచ్చింది సార్. మీ బతుకులు చేయడం మీ ఒక బతుకులా అని చెప్పాడు డైలాగ్ సార్. రాజకీయం కోసం ఒక ఆడబిడ్డను అడ్డు పెట్టుకొని వాళ్ళ డ్రైవర్ ని ట్యాప్ చేసి ఆవిడ యొక్క ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించమన్నారు అంటే వాళ్ళ ఒక బ్రతుకులు వాళ్ళ ఒక రాజకీయ నాయకులా సార్? ఎందుకు చేయాలి అట్లాంటి రాజకీయం? 6 నెలలు ఎలక్షన్కి 6 నెలల ముందు నుంచి అతను ట్రాప్ చేశారంట సార్. అతని మాటల్లోనే ట్రాప్ చేసి నీకు 30 లక్షలు ఇస్తామని చెప్పి 2 లక్షల రూపాయలు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చి ఆవిడ ఎవరిని కలుస్తుంది, సీటు కోసం ఎవరిని ప్రయత్నిస్తుంది అని చెప్పేసి ఒక కోవర్ట్ ఆపరేషన్ చేయించి ఆఖరికి సార్ ఆవిడ ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించడం కోసం అతన్ని వాడుకున్నారంటే ఇలాంటి రాజకీయ నాయకులు నిజంగా ఈ రోజు సమాజానికి అవసరమా అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి సార్. కోట వినూత ఏదైతే మర్డర్ కేసులో నిందితురాలు అని తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆవిడని సస్పెండ్ చేశారు. మరి తతంగం మొత్తానికి కారణం బొజ్జల సుధీర్ రెడ్డి అని తెలిసింది కదా. మరి బొజ్జల సుధీర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సస్పెండ్ చేస్తా ఉంది? తెలుగుదేశం పార్టీ అతను సస్పెండ్ చేసే విధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు? కేసులు పెట్టక్కర్లేదా? సస్పెండ్ చేస్తే సరిపోద్ది, కేసులు అక్కర్లేదా సార్? ఇక్కడ కేసులు ఏం లేవు కదా సార్. కేసులు ఏం లేవా? కూటమి ప్రభుత్వంలో కేసులు ఎక్కడ ఉన్నాయి సార్ ప్రజాప్రతినిధుల మీద? ఏదైతే సార్ బుడ్డా రాజశేఖర్ రెడ్డి సార్ అవును తప్పతాగి ఫారెస్ట్ అధికారుల మీద దాడి చేస్తే కేసు ఎక్కడ ఉంది సార్? ఎవరిని అరెస్ట్ చేశారు? ఎవరిని అరెస్ట్ చేయలేదు సార్. కానీ మేము ఈ సందర్భంగా ఒకటి కోరుకుంటున్నాం సార్, ఇది పూర్తిగా రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తే ఇది ఖచ్చితంగా కేసు నిర్వీర్యం అవుతుంది. కాబట్టి ఈ కేసుని సిబిఐకి ఇచ్చి లేదంటే సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తే దీని వెనక జరిగినటువంటి కుట్ర కోణం బొజ్జల సుధీర్ రెడ్డి అనేటువంటి నాటకం, బొజ్జల సుధీర్ రెడ్డి చేసినటువంటి కోవర్ట్ ఆపరేషన్ మొత్తం బయటకు వస్తుంది సార్. ఇంకోటి సార్, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వాళ్ళ పార్టీ క్రియాశీలక కార్యకర్త చచ్చిపోతే కనీసం పరామర్శకు కూడా వెళ్ళలేదు సార్. మరి ఆ పార్టీ క్రియాశీలక కార్యకర్తని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రాప్ చేసి అతను హత్యకు కారణమయ్యారు అని ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి తేటతలం అయిపోయింది కదా అతని మాటల్లోనే, రాయుడు గారి మాటల్లోనే. మరి పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏంటి? ఈ రోజు బొజ్జల సుధీర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించడం కోసం, సస్పెండ్ చేయించడమే కాకుండా అరెస్ట్ చేయించడం కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతటి ఒత్తిడి తెస్తాడు? లేకపోతే తన ప్రయోజనాల కోసం, తన స్వప్రయోజనాల కోసం పార్టీ కార్యకర్తలు ఏమైపోయినా పర్వాలేదులే అని చెప్పేసి మళ్ళీ స్వామి వివేకానంద చెప్పినట్టుగా, లేకపోతే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా, గరికపాటి నరసింహారావు గారు చెప్పినట్టుగా మళ్ళీ స్టేజ్ ఎక్కి ప్రవచనాలు చెప్తారా అనేది వేచి చూడాలి సార్. రైట్. ఎల్వికి చెప్పండి, ఇది ఏమిటి పరిస్థితి? నిజంగానే నాకు గోపాలకృష్ణారెడ్డి గారితో మంచి పరిచయం ఉంది. ఆయన మీద ఎప్పుడు ఇట్లాంటి చండాలపు ఆరోపణలు నేను ఎప్పుడు వినలేదు. కానీ ఎందుకు ఈ కొడుకు ఇట్లా అయిపోయాడు? ఏంటి ఇంత ఆరోపణ వస్తే చంద్రబాబు గారు మాట్లాడితే నేను లేస్తే మనిషిని కాదన్నట్టు మాట్లాడే పెద్ద మనిషి కనీసం ఎందుకు అసలు పైగా వీళ్ళు అసెంబ్లీలో ప్రజా సమస్యలు రేజ్ చేస్తే మాత్రం రైజ్ చేస్తారని కోప్పడ్డారు. ఇటువంటి విషయాల్లో ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు సార్? ఇక్కడ మీరు అన్నట్టుగా గోపాలకృష్ణారెడ్డి గారు పెద్ద మనిషి, ఆయన ఎక్కడ అవినీతితో సహా వేరే ఆరోపణలు లేకుండానే ఆయన రాజకీయం నడుపుకున్నారు. సరే, వారసుడుగా కొడుకు రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే రాయుడు వీడియో బయటకు వచ్చిన తర్వాత మొత్తం అసలు కథ మొత్తం డామెట్ అడ్డం తిరిగింది అన్నట్టుగా తయారైంది. దీని మీద చాలా లోతుగా, చాలా పద్ధతిగా, ఏ రాగద్వేషాలు లేకుండా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. బాధ్యుల మీద చర్యలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి సార్. రాజకీయంగా ఎదుటి వాళ్ళని తొక్కేయడం కోసం, మనం ఎదగడం కోసం చేసేది. రెండోది ఫిజికల్ ఎలిమినేషన్, భౌతికంగా అంతమందించటం.
ఆ అంతమొందించటానికి కుటుంబాల్లో చిచ్చులు రేపినట్టుగా సొంత డ్రైవర్ని వాడుకొని Trap చేయటం. ట్రాప్ చేసి వాడిని వాడుకొని భయపెట్టించి చేసినారు అనేది ఆరోపణ, చాలా తీవ్రమైన ఆరోపణ ఇది, మామూలు ఆరోపణ. సో దీని మీద ఖచ్చితంగా ఒక రాగద్వేషాలకు అతీతంగా విచారణ జరపాలి. విచారణలో ఎవరు తప్పైతే వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవాలి. ఇది లేకుండా ఇది కూడా మల్లెల బాబ్జీ లాగా ఏదో ఇంకో రకంగా జరిగిపోకూడదు. సో ఇది అది సుద్దిరెడ్డి గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఏ ఎవరైనా పార్టీ అయినా తప్పు తప్పే కావచ్చు, కదా. తప్పే. అది తప్పు జరిగింది అనేది తెలిసిన తర్వాత కూడా దాన్ని నిమ్మక నీరెత్తున ఉండటం అనేది సమంజసం కాదు. రైట్. నకిలీ మద్యంపై విచారణకు సిట్. మిత్రమా సంక్షిప్తంగా. సార్ ఒక విషయం ప్లీజ్. వీడియోలు చిత్రీకరించబడమే కాదు సార్, ఆవిడ యొక్క సమాచారం అందించబడమే కాదు సార్, ఆవిడ్ని అంతమొందించమని కూడా బొత్సల సుధీర్ రెడ్డి గారు ఆదేశించినట్టుగా రాయుడు అనే ఒక వ్యక్తి యొక్క వీడియోలో ఉంది సార్. 2 సార్లు ప్రయత్నం చేశాడంట సార్ వాళ్ళ దంపతులను అంతమొందించడానికి. డ్రైవింగ్ లో ఉండగా కార్ని తీసుకెళ్లి గుద్దేశాల. వాళ్ళకి అనుమానం రావడంతో తర్వాత రోజు నుంచి అతనికి డ్రైవింగ్ లేదంట సార్. అది కూడా అతను వాంగ్మూలంలో చెప్పారు సార్. మరి ఇది ఖచ్చితంగా మర్డర్, ఏదైతే ఒక వ్యక్తిని చంపడానికి ప్రేరేపించారు కాబట్టి అతని మీద కూడా మర్డర్ కేసు పెట్టొచ్చు సార్. రైట్. ఓకే. అతను వాళ్ళ మీద కేసుల సంగతి ఏమిటి ఎరుగు అసలు. ఇంకో పక్క మొరల్స్ కూడా ఎక్కడ పోతున్నాయి అనేది కూడా చూడాలి. నిలబడాలి కదా, అసలు గట్టిగా చర్య తీసుకునే పరిస్థితి లేదు కదా.